వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే టంటడాయ్, తెలుసు కదా, ఇవైతే అందరికి తెలుసు, స్వీట్ కార్న్స్, మొక్కజొన్న కంకులు అనమాట. తెలుగులో అందరికీ తెలుసు, కొత్తగా చెప్తున్నాం అనుకోవద్దు. ఈరోజైతే ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి మొక్కజొన్న కంకులు అనమాట. ఇంకా ఈరోజు స్నాక్స్ ఈ స్వీట్ కార్న్స్ అయితే చేద్దాం. ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి అయితే ఇంకా రాలేదు. వచ్చే వరకే ఏం చేసావు అని అడుగుతారు. ఇంకా మనమైతే ప్రిపేర్ చేద్దాం. చాలా ఈజీ, సింపుల్ అనమాట. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఇంకా వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. ఇంకా ఏం లేదండి, ఇవైతే మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చాను. ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా. ఇంకా స్వీట్ కార్న్ కూడా చాలా హెల్తీ అనమాట. పిల్లలకి ఎవరైనా తినొచ్చు, పిల్లలనే కాదు పెద్దవాళ్ళైనా తినొచ్చు అనమాట. దీంట్లో ఎన్ని పొరలు ఉన్నాయో అసలు చూసారు కదా. వావ్, ఇలా ఫ్లవర్స్ లాగా కూడా ఉంది. చూసారు కదా, టెంటడాయ్. ఇది ఫ్లవర్ వైజ్లోగానే మొక్కజొన్న కంకులు అనమాట. మనకి ఇవన్నీ కొత్త కొత్తగా ఉంటాయి, కానీ ఊర్లో పండించే వాళ్ళకి ఇది నార్మల్ అనమాట. ఇలా తీసి ఇలా ఇది ఉంది కదా, ఇది పక్కకు పడేయచ్చు. ఇదైతే ఒక ఫ్లవర్ లాగా వచ్చింది, చూసారు కదా ఫ్రెండ్స్. ఇంక ఇలా తీసుకొని పెట్టేయాలి. ఇదైతే లేతగా ఉంది, కొత్తగా సీజన్ కదా, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఇంకా నేనైతే మార్కెట్లో తీసుకొచ్చాను అన్నాను కదా, మాకైతే లేవు. ఇంకా అప్పుడప్పుడు తింటూ ఉండాలి కాబట్టి స్వీట్ కార్న్స్ హెల్త్కి సంబంధించినవి తింటూ ఉండాలి. ఇంక ఈరోజు వీడియో ఏంటంటే స్వీట్ కార్న్స్ ఉడకబెట్టేసి పిల్లలకి ఇద్దామనేసి వీడియో అయితే తీస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చాలా ఈజీ అన్నమాట. అన్నీ ఇలానే తీసేసుకోవాలి. పొట్టు చూసారా, చాలా పొట్టు అయితే ఉంది. ఇంకా ఇది జుగురుగా ఉంది అన్నమాట. ఇది కూడా ఒక స్టైల్ లాగా ఉంది. చూసారు కదా, ఈ మొక్కజొన్న కంకులు అయితే ఇలా తీసేసి 2 పీసెస్గా ఇలా డివైడ్ చేసుకోవాలి. ఇవైతే పచ్చివి కూడా చాలా స్వీట్ ఉంటాయి. చాలా బాగున్నాయి. ఇంక ఇప్పుడైతే మనము ఇవన్నీ ఉడకబెట్టేసేద్దాం. కుక్కర్ ఉంటే కుక్కర్లో పెట్టుకోవచ్చు. కుక్కర్ అసలు కొంచెం 10 మినిట్స్లో ఉడికిపోతాయి అన్నమాట. ఇవన్నీ ఇలా తీసేసుకొని వాటర్లో పెట్టేసుకోవడం అనమాట. ఈజీ. ఇంకొక పీస్ ఉంది, ఎక్కువైపోతాయి, నెక్స్ట్ టైం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే స్వీట్ కార్న్ ఉడకబెట్టే ప్రాసెస్ అయితే చూద్దాం పదండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో అయితే ఒక చెంబుడు నీళ్ళు అయితే పోసేసుకోవాలన్నమాట. నేనైతే ఒక 3 మొక్కజొన్న కంకులు అయితే తీసుకున్నాను. దానికోసం అయితే ఒక చెంబు నీళ్ళు అయితే సరిపోయినాయి. ఇంక ఇక్కడైతే నేను ముందుగా ఆఫ్ చేసుకున్న మొక్కజొన్న ఉన్నాయి కదా, అవైతే
అన్నీ ఒకే దగ్గర పెట్టేసుకొని ఫస్ట్ అయితే కొంచెం వేడవగానే వాటరులో 2 స్పూన్ల సాల్ట్ అయితే వేసేసుకున్నాను అనమాట ఫస్టే. ఇంకా 2 స్పూన్ల వాటర్ వేసేసుకొని మంట అయితే హై ఫ్లేమ్లోనే పెట్టేశాను. ఇంకా 2 స్పూన్ల సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఆఫ్ చేసుకున్న మొక్కజొన్న కంకులు ఉన్నాయి కదా, 1 బై 1 అయితే పెట్టేసుకోవాలి. నీళ్ళల్లో పెట్టేసేయాలన్నమాట. అన్నీ పెట్టేసుకోవాలన్నమాట. స్వీట్ కార్న్లో అయితే విటమిన్లు, కాపర్, మెగ్నీషియం, ఐరన్, ఇంకా చాలా విటమిన్ పోషకాలు అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇంకా మనకు మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతాయి కాబట్టి అప్పుడప్పుడు స్వీట్ కార్న్ తింటూ ఉండాలి. మన బాడీకి కావాల్సిన పోషకాలన్నీ లభిస్తాయి కాబట్టి. ఇంకా అన్నీ స్వీట్ కార్న్ వాటర్లో పెట్టేసిన తర్వాత మరొక స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసేసేయాలన్నమాట. ఉప్పు వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము మంట హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం అయితే మూత పెట్టేసుకుందాం అనమాట. మూత పెట్టేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే కదపకుండా ఇంకా ఉడకనిచ్చేసేయాలన్నమాట. ఉడికిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మరొకసారి మూత తీసి చూసారు కదా, ఇంకా బాయిల్ అయితే అయిపోవడం అయితే వచ్చింది. తొందరగా ఉడికేస్తాయి అనమాట, ఎక్కువ టైం అయితే తీసుకోవు. ఆల్మోస్ట్ అన్నీ బాయిల్ అయిపోయినాయి. ఇంకా మొత్తం ఒకసారి తిప్పి చూసుకుంటే బాయిల్ అయితే అయిపోయినాయి అన్నమాట, అన్నీ ఉడికినాయి. చూసారు కదా. ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే మళ్ళీ మూత పెట్టేసేసుకొని ఇంకా ఇప్పుడు మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేసాము. ఇంకా ఒక 10 మినిట్స్ తర్వాత చూసారు కదా, మొత్తము ఉమ్మగిలినాయి అనమాట. మొత్తం ఆ వేడికి కూడా కొంచెం ఏమైనా ఉడకకపోయినా సరే అవైతే ఉడికిపోతాయి అన్నమాట, లోపల పచ్చదనం ఉన్న. ఇప్పుడైతే మనము ఒక వేరే ప్లేట్లో అయితే తీసుకుందాం. ఇక్కడ నాకు మా చిన్నోడికి మా పెద్దోడికి అయితే వేసాము. మా వారు అయితే బయటికి వెళ్ళాడు కాబట్టి తర్వాత తనకి తీసేద్దామని ఇంకా ముగ్గురికి తీసేసిన తర్వాత ఇంకా కొంచెం చల్లారిన తర్వాత అయితే తినాలి. దీనికి కొంచెం నిమ్మకాయ, కారము చల్లేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఇంకా నాకైతే అలా ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే డైరెక్ట్ అయితే తినేసాను. చూసారు కదా, ఇక్కడ కొంచెం చల్లారి పెట్టాను, మిగతా అయితే మూత పెట్టేసి పక్కకు పెట్టేశాను. చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి అనమాట. ఇంకా మనకేమో స్వీట్ కార్న్ తినడం వల్ల కిడ్నీలకి, కంటికి కూడా చాలా మంచిదనమాట. స్వీట్ కార్న్ అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉందనమాట. పచ్చి కూడా తింటారు కానీ ఉడకబెట్టి తింటే ఇంకా చాలా బాగున్నది. ఇంకా వేడి వేడిగా ఉందనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చాలా సింపుల్ అనమాట. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.